ఛార్జింగ్ ఫుల్ అయిపోయేసి మెమరీ స్టాప్ అయిపోయింది. నేను మొత్తం కవర్ చేయలేకపోయినా. శిల్పారామం అనేది చాలా బాగుంది. కంపల్సరీగా లైఫ్లో ఒక్కసారైనా కూడా చూడొచ్చు. టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలు అనమాట టికెట్స్ తీసుకొని వెళ్ళినామంటే లోపలికి ఫుల్ డే మనకు చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ మనం మిస్ కాకుండా చూడొచ్చు. అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఇంక అన్నీ చూడలేకపోయినా, ఎందుకంటే మనం నలుగురితో వచ్చినప్పుడు పోదాం అనేటోళ్ళు ఒక్కరైనా ఉంటారు, వాళ్ళతో మన పరేషాన్ బాగుంటుంది. సో అట్లా వెనక పోదాం అని అనేటోళ్ళు కాకుండా అండర్స్టాండింగ్తో ఉన్న వాళ్ళే కలిసి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. శిల్పారామం హైదరాబాద్. రామం చూసిన కొద్దీ తరగట్లేదు. ఫుల్ డే అయితే పడుతుంది. మార్నింగ్ 10 to 8 వరకు ఉంటుంది నైటు. 1 డే కంపల్సరీ ఫుల్ డే కావాల్సిందే. కుమ్మరి ఇల్లు అట, చూడండి ఎంత అందంగా, వావ్ సూపర్. ఇది కూడా కుమ్మరి వాళ్ళే అనమాట చేస్తున్నారు అన్ని ఫోటో షూట్స్ కోసం. అందులో హెడ్ పెట్టాలి, ఫోటో దిగాలి. అట్లా వీడియో షూట్కి ఒక్క మొబైల్ కూడా సరిపోనంత మెమరీ మనకు. అంత సూపర్ లొకేషన్స్ చూడండి. చూడండి చక్కగా పచ్చని గడ్డి మాత్రం ఒరిజినల్ గ్రాస్. చూడండి రైతు పొలము, ఫుడ్ తీసుకొస్తుందా అమ్మ. చూడండి ఎంత అందంగా, బాబా చూడడానికి. శిల్పారామం 2 కళ్ళు సరిపోతలేవు, 2 కళ్ళు సరిపోతలేవు. అంటే ఇక్కడ ఎవరు మనుషులో మాకు ఎవరు బొమ్మ అర్థం కానంత సిచ్యువేషన్ ఉంది. అంత న్యాచురల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ట్రైబల్ లైఫ్ హోమ్ అనమాట. ఈ ట్రైబల్ లైఫ్ దాంట్లోకి వచ్చినాము. చూడండి ట్రైబల్ లైఫ్ తను అక్కడ వంట చేస్తున్నట్టుంది. అక్కడ మనిషి లోపల ఉన్నాడు, ఒక మనిషి. దిస్ ఈజ్ ట్రైబల్ లైఫ్ అనమాట శిల్పారామం. నైట్ వస్తే భయపడేలాగా అక్కడ ఒక మనిషి వంగి చూస్తాడు. అక్కడ ఒక అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అట్లా. వావ్ సో బ్యూటిఫుల్. గంగరెద్దులు వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు చక్కగా పూజ చేస్తుండ్రు, ఫుడ్ పెడుతుండ్రు కావచ్చు. మన గ్రామాలలో సంత, విలేజ్ బజార్, గ్రామంలో సంత. లోహ కార్మికుల గృహం, ఓఝా హౌస్ అట. కాళహస్తి వుడ్ కర్వింగ్, కాళహస్తి చెక్క బొమ్మల తయారీ విధానం. శిల్పారామం నేనైతే మొత్తం చూపించలేను కానీ వీడియోలో ఇది కష్టము. చెరియల్ పెయింటింగ్ బొమ్మలు ఇవి అట. ఎందుకంటే డైరెక్ట్ మనం వచ్చి చూడవలసిన ఒక అపురూపమైన అరుదైన హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పారామం. పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారీ విధానం. నేను కవర్ చేయలేకపోతున్నా మొబైల్కి. అంత నేతవారి ఇల్లు ఇది. కొండపల్లి బొమ్మల తయారీ వాళ్ళ ఇల్లు ఇది. ఇది వాళ్ళ హౌస్. బొమ్మలు తయారు చేస్తున్నారు, బార్బర్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఇత్తడి పాత్రల తయారీ విధానం వాళ్ళ ఇల్లు అనమాట. ఇది ఇస్త్రీ చేస్తున్నారు. ఇక్కడ చాకల వారి ఇల్లు. వడ్రంగి పని. ఆంటీయా? అక్కడ ఆంటీ ముగ్గేస్తుంది ఇంటి ముందు. నేను చూపించేవన్నీ కూడా బొమ్మలే అనమాట మీకు. ఇప్పుడు మనుషులు కాదు కానీ ఇక్కడ బయట డ్యూటీ చేస్తున్నారు మనుషులు. ఇతను మనిషి అయితే మనిషి లేకపోతే బొమ్మన. కుమ్మరి పని చేస్తున్నారు. అంకులా? అంకుల్ అని పిలుస్తుంది మా చెల్లె వాళ్ళ బాబు.